రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమాజానికి నేను ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. ఎంతో మంది ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే, పెన్షన్ల వెరిఫికేషన్ జరిగింది. సర్టిఫికేట్‌లు కొత్త సర్టిఫికేట్‌లు మంజూరు చేస్తాననేసి ప్రభుత్వం ప్రకటించింది. అనేక పేపర్‌లు మనం దాన్ని చూసాం. అయితే దీనిపైన మంత్రి మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా స్పందించారనేసి పేపర్‌లో రాయడం జరిగింది. అన్ని సచివాలయాలకు కూడా తెలియడం జరిగింది. అయితే ఇంకా ఆ ప్రాసెస్ అనేది ప్రారంభం కాలేదు. కొత్త సర్టిఫికేట్‌లు ఇచ్చే ప్రాసెస్ అనేది ప్రారంభం కాలేదనేసి అందరికీ తెలుసు. మీకెవరికైనా డౌట్‌లుంటే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్‌కి ఫోన్ చేసి, మీ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌కి ఫోన్ చేసి, మీకు పెన్షన్‌లు ఇస్తారు కదా! ఆయనకి ఫోన్ చేసి, కొత్త సర్టిఫికేట్‌లు ఏమైనా వచ్చాయా సార్? వెరిఫికేషన్‌కెళ్ళాం కదా! మాకేమైనా కొత్త సర్టిఫికేట్‌లు వచ్చాయా? అనేసి మీరు అడగొచ్చు. అయితే చాలా వరకు ఈ యొక్క వెరిఫికేషన్‌లో సుమారు 1,08,000 పెన్షన్‌లు నిలిపివేసే అవకాశం అనేసి పేపర్ స్టేట్‌మెంట్‌లో చూసాం. అయితే ఎక్కువగా ఎవరివి నిలిచిపోయే అవకాశం ఉందంటే, బ్లైండ్ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్‌గా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులకి చాలా స్ట్రిక్ట్‌గా వెరిఫికేషన్ జరిగింది. ఇందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లుగా కనబడుతుంది. బ్లైండ్ అయినా, చెవిడి, మూగ వారైనా వీళ్ళకి స్ట్రిక్ట్‌గా చెవిడి, మూగ వారికి బేరా టెస్టులు, ఆర్టియాలజీ టెస్టులు చాలా ఎక్కువగా చేయడం జరిగింది. అందులో ఎక్కువ మంది నాకు తెలిసి ముసలి వాళ్ళవి పోయే అవకాశం ఉన్నది. అంటే 60% పైబడి మాకు వైకల్యం ఉందని చెప్పేవారు. కొంతమంది పెన్షన్‌లన్నీ కూడా లేపడం జరిగింది. చాలా వరకు ఇందులో వికలాంగుల్లో వయోవృద్ధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, వయోవృద్ధు పెన్షన్‌లని చాలా వరకు తీసే అవకాశం ఉందని నా డౌట్. అలాగే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్‌లో చాలా వరకు ఇది బ్లైండు, హియరింగ్ ఇన్ఫెక్ట్ చెవిడి మగవారికిని ఈ అందులకి చాలా వరకు 60% లోపున్న పర్సెంటేజ్‌ని బట్టి వాళ్ళకి చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక కన్ను పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉండేటట్లుగా కనబడుతుంది. వాళ్ళ పర్సెంటేజ్ కూడా 30కి మార్చేసి వాళ్ళ పెన్షన్‌లు కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే చెవిడి వారికి చాలా దారుణంగా వెరిఫికేషన్ చేశారు. వాళ్ళ విషయంలో ఎవరైనా చాలా వరకు ఆ పెన్షన్‌లు కూడా పోయే అవకాశం ఉంది. అలాగే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్‌లో కూడా కొన్ని వెరిఫికేషన్ సెంటర్‌లు స్ట్రిక్ట్‌గా జరిగింది. కొన్ని వెరిఫికేషన్ సెంటర్‌లో మాత్రము లావాదేవీలు జరిగాయన్నది కనబడుతుందట. ఎక్కడ అన్యాయం జరిగిందన్నది క్లియర్‌గా రాబోయే దినాల్లో తెలిసిపోద్ది. ఎందుకంటే కొన్ని కొన్ని వెరిఫికేషన్ సెంటర్‌లో అయితే చాలా స్ట్రిక్ట్‌గా పకడ్బందీగా చేశారు. అక్కడ చాలా వరకు పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే వేరే జిల్లాల నుంచి ఆ జి సర్టిఫికేట్‌లు గతంలో 2021లో జిల్లా పరిధిలోను మాత్రమే 2021 వరకు జిల్లా పరిధిలోను మాత్రమే డాక్టర్లు వెరిఫికేషన్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. 21 తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికెళ్ళినా సర్టిఫికేట్లు తీసుకోవచ్చు అని జీవోని జారీ చేయడంతోటి ఈ ఈ జిల్లా వాళ్ళని వేరే జిల్లాలో, వేరే జిల్లా వాళ్ళొచ్చి ఈ జిల్లాలో సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. దీని వలన చాలా గందరగోళం జరిగిందనేది వాస్తవం. చాలామంది అన్యాయ మార్గంలో వికలాంగుల సర్టిఫికేట్లు పొందుతున్నారనేది కనబడుతుంది. కాబట్టి వీటిలన్నిటిని కూడా ఒక కొంతమంది క్రోడీకరించారు. బయట జిల్లా నుంచి వచ్చిన సర్టిఫికేట్‌లని బాగా స్టడీ చేసినారు అనేది ఒక వాస్తవం కూడా కనబడుతుంది. అట్లాగే ఈ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్‌లో ఎక్కువ మంది 40% స్టేజ్‌లోనే ఉన్నారు. కాబట్టి వారిని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి
కొద్దిగా తొలగించే అవకాశం ఉంది. అందుకే 1,80,000 1,80,000 పెన్షన్‌లని మళ్ళీ కరెక్ట్‌గా చెప్పడానికి మెజర్ చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఈ యొక్క ఎడ్యుకేషన్‌లో జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించితే ఒక ప్రాపర్ ఛానల్‌లో వెరిఫికేషన్ చేయలేదు. జీవో ఏంటి? 2009 జీవో. అంటే 4 రకాల వైకల్యాన్ని మాత్రమే గుర్తించేటట్లుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ నిజంగా వైకల్యాన్ని ఎలా గుర్తించాలి? 21 రకాల వైకల్యాన్ని గుర్తించాలి. ఇందులో మల్టీ డిజైబిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా చాలా అరుదు. అందుకే చాలా మంది 15,000 పెన్షన్‌కి మేము అర్హులమండి. మేము పూర్తిగా మంచానికి పడి ఉన్నాం. మాకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి. డాక్టర్లు వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా పూర్తి స్థాయి దివ్యాంగుల్ని వారిని ఒక సెపరేట్ కోణంలో వారు చూడలే. వీళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ వస్తదని కొంతమంది వెరిఫికేషన్ డాక్టర్లకే తెలియదు. అలాంటి పరిస్థితులు వెరిఫికేషన్‌లో ఉన్నాయి. అయితే కొంతమంది ఎంఆర్ క్యాండిడేట్లుగా ఉండి పూర్తిగా మంచానికే పరిమితమై ఉంటారు. వారిని మళ్ళీ ఆర్థోపెడిక్‌లో వెరిఫికేషన్ చేయడానికి తీసుకెళ్ళట్లే. మళ్ళీ ఎంఆర్ కిందే వెరిఫికేషన్ చేసి ఎంఆర్‌లోనే సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మళ్ళీ నేను ఒకసారి మా విజయనగరంలో జరిగిన ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక ఎంఆర్ డిజైబిలిటీ నిజంగా ఆయనైతే సిపి సెబ్రల్ పాలసీ ఓహెచ్‌లోకి కేటగిరీలోకి ఆయన డిజైబిలిటీ రావాలి. అయితే ఓహెచ్ కేటగిరీలోకి రాలే. మళ్ళీ ఎంఆర్ కేటగిరీలోనే వెరిఫికేషన్ చేయడం ద్వారా మళ్ళీ ఎంఆర్ సర్టిఫికేట్ వస్తుంది. ఎంఆర్ సర్టిఫికేట్ వస్తే 15,000 రూపాయల పెన్షన్‌కి నాట్ ఎలిజిబుల్. ఓహెచ్‌లోని సెబ్రల్ పాలసీ ఉన్నా, లేకపోతే ఓహెచ్‌లో ఎన్నుముక ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఓహెచ్‌లో పారాలిసిస్ ప్రాబ్లం ఉన్నా, పూర్తిగా మంచానికే కనబడేటట్లుగా కనబడిన వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ డాక్టర్లు గుర్తించడంలో ఎక్కడా కూడా లోపం చేశారనేదే వాస్తవం. నేను అడిగితే ఇప్పుడు మేము ఎంఆర్ సర్టిఫికేట్ ఇస్తాం, మళ్ళీ వాళ్ళు మేము ఎంఆర్ కాదు ఓహెచ్కి సంబంధించిన వారు అనేసి మళ్ళీ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాసుకుంటే ఈ సర్టిఫికేట్ డిలీట్ చేసి మరొక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిందే ఆడ ఎంఆర్ఆ ఓహెచ్ఆ అని నిర్ధారించడానికి మళ్ళీ ఎంఆర్ కిందే ఇవ్వడానికి కావాల్సింది. వాడికి ఎంఆర్ ప్రాబ్లం ఉంది, ఓహెచ్ ప్రాబ్లం కూడా ఉంది. వాడు పూర్తి స్థాయి దివ్యాంగుడు. మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్ని ఇచ్చేసారు ఆనాడు. ఇప్పుడు వాటిని వెరిఫికేషన్ చేసి వారు 15,000 రూపాయలకి ఎలిజిబుల్ అనేసి వీళ్ళు రికమెండ్ చేస్తే కంపల్సరీగా ఓహెచ్ కింద మార్చడానికి అవకాశం ఉంది. ఇంత వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఆర్లు మాత్రము ఎంఆర్ మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్లో ఉన్న పూర్తి స్థాయి దివ్యాంగులందరికీ కూడా అన్యాయం చేసినారు. వాళ్ళకి 15,000కి అర్హులు కాకుండా చేసేస్తాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తెరిగి ఈ వెరిఫికేషన్లో కూడా ఒక స్పష్టత ఈ మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్లో ఉన్న పూర్తి స్థాయి వికలాంగులకి న్యాయం చేయలేదు. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఇంటింటికి టీడీపీ ఇంటింటికి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ కూడా గ్రామాల్లో వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయి వికలాంగులు కనబడతారు. వీళ్ళు పూర్తి స్థాయి వికలాంగులు కదా, వీళ్ళకి ఎందుకు 15,000 రాలేదని ఒక ఎమ్మెల్యే కూడా అడగట్లే. ఒక ఎమ్మెల్యే కూడా వీడు పూర్తి స్థాయి వికలాంగుడు కదా, వీడికి ఎందుకు 15,000 రావట్లేదు, దీనికి కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన లూప్ లోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా 15,000 ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేసి డిఎంహెచ్ఓ ఆఫీసుల్ని కానీ అట్లాగే
మెడికల్ సర్టిఫికేట్, ఎన్టీఆర్ భరోసా మెడికల్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్న అధికారులకు కానీ ఒక ఎమ్మెల్యే కూడా క్వశ్చన్ వేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఓ వీడు పూర్తి స్థాయి వికలాంగుడే, వీడికి ఎందుకు 15,000 రావట్లేదని బాధపడతారు, కానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి చాలా లోపం చేస్తారు. ఇదే పరిస్థితి గడప గడప కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వెళ్ళి కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి దివ్యాంగుల్ని గుర్తించి డాక్టర్లకి రికమెండ్ చేయకపోవడం చాలా ప్రాబ్లంతో కూడుకున్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయి దివ్యాంగులు ఉంటే నేను ఆ యొక్క సలహా మీ యొక్క పరిధిలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి పూర్తి స్థాయి దివ్యాంగులు అందరూ ఒక్కసారి వెళ్ళిపోండి, మేము పూర్తి స్థాయి దివ్యాంగులు అండి, మాకెందుకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి, దాన్ని మాకు 15,000 పెన్షన్ వచ్చేటట్లుగా మీ యొక్క సహాయం మాకు అందించండి అనేసి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి కూడా పూర్తి స్థాయి దివ్యాంగులు వెళ్ళి కూర్చుడిపోవాలి. అప్పుడే న్యాయం జరిగే అవకాశం, అంతవరకు న్యాయం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను.